अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम् सत्याविघ्नकराब्जोक्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थान् यान् नौमिन्याय सुधारतान् श्री सत्यात्मतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। वैशम्पायन उवाच वैशम्पायन वारु జన్మేజయుల వారికి చెప్తున్నాను, వినండయ్యా. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ కూడా కృష్ణాజనాలను పట్టుకొని కమండలాలను పట్టుకొని ఈ విధంగా యుద్ధం చేయడానికని ముందర వస్తే దాన్ని చూసి అర్జునుడు నవ్వుకుంటూ మీరందరూ కూడా ప్రేక్షక పాత్ర వహించండి అని అంటున్నాడు అర్జునుడు. హరితమైనటువంటి బాణాలను తీసుకున్నాడు. బాణాలను తీసుకొని తాను ప్రయోగిస్తున్నాడు. ఈ విధంగా ఆ స్వయంవరం లోపల ఏదైతే శుల్కంగా పొందినటువంటి ఆ యొక్క రథం ఉన్నదో ఆ యొక్క రథాన్ని ఆ యొక్క ధనస్సును పట్టుకున్నాడు ఆ యొక్క అర్జునుడు. అన్న అయినటువంటి ఆ యొక్క భీమసేనుడితోని అక్కడ పర్వతంలాగా స్థిరంగా నిలబడ్డాడు ఆ యొక్క అర్జునుడు, భీమసేనుల వారు. అనంతరం కరణ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి ఎదురు వచ్చారు. క్షత్రియ సమూహం అంతా కూడా ఈ విధంగా రెండు గజాలు పోట్లాడుకున్నట్టుగా ఢీకొంటున్నాయి. భీమార్జునులు ఇద్దరు కూడా అక్కడ సమీపించారు. ఆ యుద్ధం నడుస్తుంది. రాజులందరూ కూడా యుద్ధం చేయాలనేటువంటి ఉద్దేశం చేత ఈ బ్రాహ్మణుల యొక్క వధ ఇది ధార్మికమే అని ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ విధంగా అనంతరం ఆ యొక్క వైకర్తనుడైనటువంటి ఆ యొక్క కర్ణుడు యుద్ధం చేయాలని అక్కడికి వచ్చాడయ్యా. మొదటిసారి రుచుమతి అయినటువంటి ఆ యొక్క ఆడ ఏనుగు మొగ ఏనుగు దగ్గరికి ఏ విధంగానైతే వెళ్తుందో ఆ విధంగా కర్ణుడు అర్జునుడికి సమీపించాడు. ఈ విధంగా మద్రరాజు అయినటువంటి ఆ యొక్క శల్యుడు భీమసేనుల వారితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. తర్వాత దుర్యోధనాదులు అందరూ కూడా ఈ బ్రాహ్మణులతోని యుద్ధానికని సిద్ధమవుతున్నారయ్యా. ఈ విధంగా అర్జునుడు మొదలు ఎక్కువ ప్రయత్నం చేయలే, అనాయాసంగా మృదువుగా తాను యుద్ధం చేస్తున్నాడు. అనంతరం మేధావి అయినటువంటి వాడు ఈ విధంగా దృఢమైనటువంటి ధనస్సును తీసుకొని 3 బాణాలను ఆ యొక్క సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడి పైన తాను వేశాడయ్యా. ఎప్పుడైతే ఆ యొక్క సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడికి వేయగానే కర్ణుడికి గాయమైంది. తాపానికి బలి అయ్యినాడు ఆ యొక్క కర్ణుడు. ఆయన అంటున్నాడు కదా, నన్ను ఎవరు కూడా ఈ విధంగా నాకు ఎదురు నిలబడి యుద్ధం చేసేటటువంటి వాళ్ళు పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు లేరు అని ఈ విధంగా ఆ శ్రేష్టమైనటువంటి బాణాలతోని దాన్ని ఆ నివారణ చేస్తున్నాడు. తర్వాత హరితమైనటువంటి బాణాలతోని వేగంగా ఉండేటటువంటి దానితోని తర్వాత అర్జునుడి పైన తాను యుద్ధం చేస్తున్నాడయ్యా. క్షిప్రతను వేగంగా పొంది పరస్పరంగా నాకు విజయమైతుంది అనుకుంటూ వాళ్ళు ఆ యొక్క యుద్ధాన్ని చేస్తున్నారయ్యా. ఈ విధంగా ఆ యొక్క కార్యం లోపల నా యొక్క ప్రతీకారాన్ని చూడు, నా యొక్క బాహుబలాన్ని చూడు అనుకుంటూ ఈ యొక్క మాటలతోని ఆ శూరులైనటువంటి వాళ్ళు పరస్పరంగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారయ్యా. ఆ యుద్ధం
బలము అసదృశమైనటువంటిది. సూర్యుడు ఆ సూర్యపుత్రుడైనటువంటి ఆ యొక్క కర్ణుడికి దాన్ని చూసి చాలా కోపం కలిగింది. ఈ విధంగా అర్జునుడితో ప్రయుక్తమైనటువంటి వేగమైనటువంటి బాణాలు అవి వస్తున్నాయి. తర్వాత దాన్ని నివారణ చేశాడు. తర్వాత ఆ కర్ణుడు ఆ కౌశలాన్ని చూశాడు, అర్జునుడి యొక్క కౌశలాన్ని. కర్ణుడు అంటున్నాడు కదా, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఈ విధంగా యుద్ధము లోపల నీ యొక్క ధైర్యం, శస్త్రాస్త్రాల విషేకమైనటువంటి నీ భుజవీర్యము, పరాక్రమము నాకు చాలా సంతోషదాయకమవుతుంది ఏ బ్రాహ్మణ శ్రేష్ఠుడా అని అంటున్నాడు ఆ యొక్క కర్ణుడు. నువ్వేమి ఈ విధంగా శరీరాన్ని ధారణ చేసినటువంటి ఆ యొక్క ధనుర్వేదమా, లేకుంటే బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి పరశురాముడివా, లేకుంటే సాక్షాత్ ఇంద్రుడివా, లేకుంటే అవ్యయ అంటే నాశరహితుడైనటువంటి ఆ యొక్క సాక్షాత్ విష్ణువా? ఈ విధంగా ఈ నిజమైనటువంటి రూపం మాకు తెలియడం లేదు. ఈ బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి వాడిని ఈ విధంగా నాతో యుద్ధం చేస్తున్నావే, ఈ విధంగా ఈ యుద్ధం లోపల నాతో యుద్ధం చేసేటటువంటి వాళ్ళు ఆ యొక్క ఇంద్రుడు అథవా పాండుపుత్రుడైనటువంటి అర్జునుడు వదిలి ఎవరు కూడా నా ఎదుట నిలబడి యుద్ధం చేయడానికి వాళ్ళు అర్హులే కారు, వాళ్ళకి శక్తి లేదు అనగానే మహాబాబు ఈ విధంగా అప్పుడు ఆ కర్ణుడు అంటున్నాడు కదా, అర్జునుడు వాళ్ళందరూ కూడా పాండవులందరూ ఆ లక్షాగృహం లోపల వాళ్ళు దగ్ధమైనారు అని ఈ విధంగా కర్ణుడు అంటున్నాడు. వైశంపాయన వారు అంటున్నాడు కదా, అర్జునుడి యొక్క శస్త్రాస్త్రాల యొక్క ప్రతీకారానికి అశక్తుడైనటువంటి ఆ యొక్క కర్ణుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా కర్ణుడిని గురించి అర్జునుడు అంటున్నాడు కదా, ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నాడు. ఏ కర్ణ, ధనుర్వేదమే కానీ ప్రతాపశాలి కానీ, నేనా ధనుర్వేదము కాదు, ప్రతాపశాలి అయినటువంటి ఆ యొక్క పరశురాముణ్ణి గాను, నేను విష్ణువుని గాను, ఇంద్రుణ్ణి గాను, వాళ్ళకంటే అంధ్యులైనటువంటి బలాఢ్యుడైనటువంటి ఒక వ్యక్తిని అని తెలుసుకో అని ఈ విధంగా చెప్పగానే యుద్ధం చేయాలనేటువంటి ఉద్దేశం చేత నీతోని వచ్చాను, నేను ఒక శ్రేష్ఠుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి అని అంటున్నాడు. అస్త్రాలలో వేదాలలో ఈ విధంగా బ్రహ్మ విద్య లోపల గురువుల యొక్క శాసనం లోపల నేను ఆ యొక్క నిష్టను పొందినటువంటి వాడిని అనే విధంగా ఎప్పుడైతే చెప్పగానే, ఒకవేళ నువ్వు దీని లోపల నన్ను గెలవడానికి నా యుద్ధం లోపల ఇక్కడే ఉపస్థితుడవైతే ఉండు వీరుడా, స్థిరంగా ఉండు, లేకపోతే నేను ఈ యుద్ధము లోపల పరాజితుడనయ్యాను అని ఒప్పుకుంటే సుఖంగా నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు అని అంటున్నాడు. ఈ విధంగా వైశంపాయనుల వారు ఈ విధంగా చెప్తున్నారు కదా. ఈ విధంగా మాట్లాడినటువంటి అర్జునుడిని గురించి కర్ణుడు అంటున్నాడు కదా, తన ధనస్సును ఒక్కసారి లేపాడు. ఆ ధనస్సును లేపగానే అర్జునుడు ఆ ధనస్సుకు పైకి ఉండేటటువంటి దాన్ని బంధన చేసేటటువంటి దాంట్లో బాణాన్ని విడిచాడు. బాణాన్ని విడవగానే అది కత్తిరింపబడినది, ధనస్సు విరిగిపోయింది. ఈ విధంగా కర్ణుడి యొక్క బిల్లు బాణాలన్నీ కూడా కింద పడిపోయినాయి. కర్ణుడు అంటున్నాడు కదా, నేను పరాజితుడనయ్యాను అని ఒప్పుకుంటున్నాడు. అప్పుడు అర్జునుడు కూడా తన బాణాన్ని ఉపసంహారం చేసుకున్నాడు. తర్వాత అక్కడికి వెళ్ళి ఆ బలిష్ఠుడైనటువంటి శల్యుడు, ఆ వృకోదరుడైనటువంటి భీమసేనుల వారితో యుద్ధానికి సిద్ధమయ్యాడయ్యా, యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు ఆ యొక్క శల్యుడు.
ఒక్కొళ్ళు స్పర్ధతోని ఈ విధంగా వస్తున్నారయ్యా. మదించినటువంటి గజాల్లాగా ఉన్నారు. ఒక ముహూర్త కాలం పరస్పరంగా ముష్టి యుద్ధం చేసుకున్నారట ఇద్దరు. తర్వాత ఈ మండీల మీద కూర్చొని యుద్ధం చేసినారు, ప్రహరా చేసుకున్నారు. తర్వాత ఈ విధంగా అనంతరం ఆ బలిష్ఠులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ యొక్క భీమసేనుల వారు ఏం చేశారు అని అంటే, తన బాహులతోని ఆ యొక్క శల్యుడిని ఒక్కసారి పైకి ఎగిరేశారట. బంతిని ఈ విధంగా ఆ పైకి ఏ విధంగా ఎగిరేస్తారో ఆ విధంగా ఎగిరేసి మళ్ళీ తాను పట్టుకున్నాడు. బంతిని ఎగిరేసి మళ్ళీ క్యాచ్ పట్టుకుంటారు కదా, ఆ విధంగా పట్టుకున్నాడు. అందరు చూస్తున్నారు, గాలిరాజున్నాడు. ఈ శల్యుడే ఎంత పరాక్రమవంతుడైనటువంటి వాడు, ఈ శల్యుడిని అనాయాసంగా తాను పైకి ఎత్తేసాడే అని అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు. బ్రాహ్మణులందరూ కూడా నవ్వుతున్నారు. అనంతరము ఆ భీముడు ఆ కోపముతోని ఒక చెట్టును లేపాడయ్యా. ఆ ధర్మరాజు గారు సంకేతం చేస్తున్నారు, ఏ చాలు నీ కోపం అనే విధంగా చెప్పగానే ఆ అన్న అయినటువంటి ధర్మరాజు గారి యొక్క సంకేతాన్ని చూసి భీమసేనుల వారు తన కార్యం నుంచి వెనుకకు జరిగినారు. ఏ జన్మేజయ వినవయ్య, బ్రాహ్మణ రూపంలో ఉండేటటువంటి ఈ యొక్క ధర్మరాజు గారు అసూయాపరులైనటువంటి ఆ యొక్క దుర్యోధనుడితో యుద్ధం చేశాడు. ఈ విధంగా ధర్మరాజు గారు ఆ యుధిష్ఠిరుడు అగ్రమైనటువంటి బాణాలతోని శత్రు సంహారకమైనటువంటి ఆ యొక్క దుర్యోధనుడి యొక్క భుజాల మధ్య లోపల ఆ యొక్క బాణాలను దించాడయ్యా. ఈ విధంగా ఆ దుర్యోధనుడు ఈ విధంగా ఆ కర్రతోని కొడితే పాము ఏ విధంగా బుస్సుమని లేస్తుందో ఆ విధంగా ఒక్కసారి వాడు కోపంతోని లేచాడు. ఈ విధంగా ధర్మరాజు గారు ఆ విధంగా బాణాలను, హరితమైనటువంటి బాణాలను తర్వాత ప్రయోగిస్తున్నాడు. వాడి యొక్క ధనస్సు తర్వాత అన్నిట్లను, వాడి యొక్క కవచాన్ని అన్నిట్లను కూడా అవి ఛేదింపబడినాయి. వాడి బాణం వేయగానే వాడి బాహులకు అన్నిట్లకు కూడా దెబ్బలు తాకుతున్నాయి, వక్షస్థలానికి దెబ్బలు తాకినాయి. ఈ విధంగా దుర్యోధనుడు అన్నాడు కదా, ఇక్కడ ఇంకా మనం ఉంటే లాభం లేదు అన్నాడు. అక్కడికి వెళ్ళి తాను ఓడిపోయినాడయ్యా. అక్కడికి వెళ్ళి దుశ్శాసనుడు క్రోధముతోని సహదేవుడితో యుద్ధం చేస్తున్నాడు. ఈ విధంగా మహారథుడైనటువంటి వాడు ఆ దుశ్శాసనుడు, సహదేవుడు ఇద్దరు కూడా మహారథులే. సహదేవుడితో యుద్ధం చేయగానే సహదేవుడు కూడా ఖడ్గ చర్మాలను తీసుకొని అక్కడ వాటితో యుద్ధం చేసేటప్పుడు అక్కడ వికర్ణ, చిత్రసేన అనేటువంటి వాళ్ళు ఆ యొక్క దుశ్శాసనుడిని ఆపుతున్నారు. ఆ దుస్సహ అనేటువంటి వాడు నకులుడితో యుద్ధం చేస్తున్నాడు. ఈ విధంగా యుద్ధం అప్పుడు వాళ్ళు ఇంకా మిగతా కౌరవులందరూ కూడా అంటున్నారు కదా, ఈ బ్రాహ్మణులతోని మనకు విరోధం ఎందుకయ్యా? కాబట్టి వీళ్ళు కేవలం బ్రాహ్మణులు, కాబట్టి బ్రాహ్మణులు కాదేమో, లేకుంటే మహాబల పరాక్రమవంతులైనటువంటి వీళ్ళు మనుషులు, లేకుంటే ఎవరో తెలియదు. కాబట్టి అగ్ని సదృశులైనటువంటి క్రూరంగా ఉన్నారు, వీళ్ళతోని యుద్ధం చేయడం మన వల్ల తరం కాదు, వీళ్ళకి నమస్కారం చేద్దాం, మన పట్టణానికి మనం వెళ్ళిపోదాం అని విధంగా వాళ్ళందరూ కూడా వెనుదిరిగినారు. వీరులైనటువంటి వాళ్ళు ఈ విధంగా అందరూ నివృత్తులు కాగానే తర్వాత బ్రాహ్మణులందరూ కూడా హాస్యం చేస్తున్నారు. క్షత్రియులందరూ కూడా ఘోరమైనటువంటి సందర్భం లోపల యుద్ధాన్ని వదిలి వెళ్తున్నారే అని ఈ బ్రాహ్మణులందరూ కూడా బ్రాహ్మణులకు జయము కలుగుగాక అని ఈ విధంగా ఆ కన్యను తీసుకొని వెళ్ళినారయ్యా. భీమసేనుడు ఆ శల్యుడిని ఒక్కసారి భీమసేన దేవుడు శల్యుడిని కింద వేసేసినాడు. కర్ణుడు నిర్జితుడయ్యాడు.
దుర్యోధనుడు దుశ్శాసనుడు యుద్ధం నుండి వాళ్ళు పలాయనం చేసినారు. ఈ విధంగా అతి అమానుషమైనటువంటి యొక్క యుద్ధము, ఈ యుద్ధము నుండి ఈ విధంగా రాజులందరూ కూడా అందరూ కలిసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మాట్లాడుతున్నారు. ఈ బ్రాహ్మణ శ్రేష్ఠులు ఎవరు తెలుసుకుందాం, వాళ్ళు ఎక్కడ జన్మించారు, ఎక్కడ వాసం చేస్తున్నారు. ఈ విధంగా ఆ బలరాముడికి, తర్వాత బలరాముడిని వదిలి ఆ కృపాచార్యులను వదిలి, దేవకీపుత్రుడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడిని వదిలి, పరంతపుడైనటువంటి ఆ యొక్క అర్జునుడు, వేరే ఎవరో ఈ విధంగా యుద్ధము లోపల కర్ణుణ్ణి గెలవడానికి ఎవరి వల్ల సాధ్యము స్వామి? ఈ విధంగా మద్రరాజు అయినటువంటి ఆ శల్యుణ్ణి గెలవడానికి ఎవరి వల్ల సాధ్యము? కాబట్టి ఈ బ్రాహ్మణులు ఈ యుద్ధం నుండి వాళ్ళను మనం పంపించేద్దాం, వాళ్ళు ఎవరని తెలుసుకొని వాళ్ళతో మళ్ళీ మనం యుద్ధం చేద్దాం అని అంటున్నారు. తర్వాత ఆ యొక్క భీముడి యొక్క కర్మని చూసి కృష్ణుడు కుంతీసుతుడు అని తాను ఒక్కసారి ఊహా చేస్తున్నాడు. చేసి మనస్సు లోపల సంతోషం కలుగుతున్నది. ఈ విధంగా ధర్మముతోనే వీళ్ళు ఆ ద్రౌపదిని పొందినారు అని అందరికీ సమాధానపరిచి, వీరందరూ కూడా ఇంకా చాలు, వాళ్ళు ఎలాగైనా కూడా స్వయంవరం, ఆ స్వయంవరం లోపల వాళ్ళు గెలిచినారు, మీరందరూ కూడా వెనుదిరగండి అని రాజులందరూ కూడా పంపించేస్తున్నారు. ఈ విధంగా ఆ రాజులందరూ కూడా వాళ్ళ ఎక్కడైతే ఆవాస స్థానం ఉందో అక్కడ వెళ్ళినారు. ఈ విధంగా ఆ రంగం లోపల బ్రాహ్మణులనే పైచేయింది. ఈ విధంగా ద్రౌపదిని బ్రాహ్మణులు జయించారు అని ఈ విధంగా అక్కడ అందరూ కూడా ఆ సభాగతులైనటువంటి వాళ్ళందరూ కూడా అంటున్నారు. భీమార్జునులు, రౌరవార్జున దారిలైనటువంటి వాళ్ళు ఈ విధంగా అక్కడ రౌరవ అంటే ఆ జింక ప్రభేదమైనటువంటి ఒక చర్మం, ఆ చర్మాన్ని ధారణ చేసినటువంటి వాళ్ళు అని ఈ విధంగా చెప్తున్నారు. ఈ విధంగా ఆ శత్రువుల నుండి బయటపడి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు బయలుదేరుతున్నారయ్యా. ఆ వీరులు ద్రౌపది వాళ్ళను వెంబడించి వెళ్తున్నది. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ గుడారం దగ్గరికి రాగానే భిక్షను వేడుతున్నటువంటి సందర్భం లోపల ఆ పుత్రులందరూ కూడా తల్లి అయినటువంటి కుంతి లోపల ఉంటుంది. తర్వాత కుంతికి చెప్తారు కదా, మేము భిక్షను తీసుకొని వచ్చాము అనగానే ఆ కుంతి అనుకుంటుంది ఎందుకొరకనంటే, అయ్యో ఇంకా నా పుత్రులు రాలేదే, దుర్యోధనాదులు ఒకవేళ వీళ్ళు పాండవులు అని చెప్పేసి వాళ్ళను హతం చేశారా, లేకుంటే రాక్షసుల వల్ల వాళ్ళు నా పుత్రులు హతులయ్యారా అని ఈ విధంగా ఎప్పుడైతే ఆమె అనుకుంటుందో ఆ సందర్భం లోపల భోజనం సమయం అవుతుంది. ఆ సమయం లోపల ధర్మరాజు గారు ముందు అక్కడ వాళ్ళు ప్రవేశించారయ్యా. అక్కడ ప్రవేశించి ఈ విధంగా అంటున్నారు, మేము భిక్షాన్ని తీసుకొని వచ్చాము అని విధంగా చెప్పగానే ఆమె సమానంగా వంచుకోండి అని చెప్పి చెప్తుంది. తర్వాత ఆమె చూడగానే అంత లోపల కృష్ణ పరమాత్ముడు వచ్చాడు. చాలా ఆనందదాయకమైతుంది వాళ్ళని చూసి. ఈ విధంగా తర్వాత వైశంపాయనుల వారు ఇక్కడ దాని గురించి ఆ నిర్ణయాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనేన భావి పుణ్యం అవాప్నోతు గురు మమ శ్రీకృష్ణ అర్పణమస్తు.